మీరెన్ని లైకులు చేస్తూ ఉంటే ఈ వీడియోని యూట్యూబ్ అంత ముందుకు తీసుకెళ్తుంది, అంతమందికి వెళ్ళి ప్రమోట్ చేస్తుంది అన్నమాట. సో దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే. అండ్ ఫస్ట్ చూసుకుంటే ప్రేరణ సీత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు బాగా ఫెడప్ అయినట్టున్నారు మణికంఠతోనే. ఇద్దరే గారు హోల్ హౌస్ ఆల్మోస్ట్ మనకి ఫెడప్ అయినట్టుగా. ముఖ్యంగా నబీల్ మటుకు కొంచెం మనకి ఫర్గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది, సపోర్టివ్గా ఉన్నాడు. అరే కుర్రోడ్ని అందరూ అసలు టార్గెట్ చేసినట్టుగా అందరూ మీద పడుతున్నారు, అందరూ ఆయన్ని ఒక సైడ్ చేసేసారు, కార్నర్ చేసేసారు అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన మైండ్లో ఏమి ఇంటెన్షన్ ఉన్నా కూడా ఇది కావాలని కెమెరాస్ కోసం చెప్తుండో, లేకపోతే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి చెప్తుండో అన్నా కూడా, ఆడియన్స్ ఇంప్రెస్ చేయడానికే ఏ కంటెస్టెంట్ అయినా వచ్చింది కదా ఆ హౌస్లోకి. ఆడియన్స్కి నచ్చేలా ఉండడానికే కదా ఏ కంటెస్టెంట్ అయినా చేసేది హౌస్లోకి. సో నా దృష్టిలో నబీల్ చేసింది ఆ కమెంట్ చేయడంలో కూడా పెద్ద తప్పేం అనిపించలేదు నాకు. సో ఎస్, ఆ కమెంట్కి వచ్చినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎనివే మనం చూసుకుంటే ప్రేరణ సీత వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. అసలు మనీ ఇన్ని రోజులు ఎలా భరిస్తున్నారు రా బాబు జనాలు, ఎందుకు సేవ్ చేస్తున్నారు, ఇంకా 4 వారాలు అయిపోయినాయి, 5 వారం వచ్చింది, ఇంకా కంటిన్యూ అవుతున్నారు, హౌ కమ్ ఈజ్ దిస్ పాసిబుల్ అన్నట్టుగా అయితే అనుకుంటున్నారు. ఓకే ఫైన్. ఇప్పుడు మనీ కంటే ప్రేరణ లేకపోతే సీత, నో డౌట్ వీళ్ళు కూడా మంచి కంటెస్టెంట్స్. వీళ్ళు ఇట్లా తీసేసే విధంగా మరి అంత ఫేక్ కంటెస్టెంట్స్ అయితే కాదు, వాళ్ళు కూడా వర్తున్న కంటెస్టెంట్స్. బట్ ఆల్రెడీ మనీ గురించి వీళ్ళ ఒపీనియన్ ఏంటి, మెజారిటీ హౌస్లో ఉన్న మెజారిటీ ఒపీనియన్ ఏంటంటే ఆయన ఓన్లీ ఎమోషనల్ యాంగిల్లో అది బాగా వాడుకుంటున్నాడు, విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు ప్రతిదానికి. సో దానివల్ల కుర్రోడు ఆ ఓన్లీ అలాంటి వాటి కోసమే ఆడియన్స్ కూడా సేవ్ చేస్తూ ఇన్ని రోజులు కూడా భరిస్తున్నారు అన్నట్టుగా అయితే వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ బయట జరిగేది కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. మణికంఠని ఫస్ట్ వీక్లో నో డౌట్ ఆయన బీభత్సమైన ఎమోషనల్ యాంగిల్ అనేది బయటికి రావడం వల్ల ఫస్ట్ వీక్ వరకు ఆయన సేవ్ అయ్యాడు. సెకండ్ వీక్లో ఆయన డెఫినెట్లీ చాలా మంచి ప్లేయర్ అనిపించుకున్నాడు. ఆ టాస్కుల పరంగా కానీ మిగతా ఆర్గ్యుమెంటల్ క్యాపబిలిటీస్ కానీ అవన్నీ చాలా బాగా ఎక్స్పోజ్ చేశాడు. ఎస్ హీస్ గుడ్ అన్నట్టుగా అనిపించుకున్నాడు. థర్డ్ ఫోర్త్ వీక్స్లో మళ్ళీ కొంచెం డౌన్ అవుతూ మొత్తం ఎమోషనల్ కార్డ్ ఉండడం, విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం, ఇవే జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా మళ్ళీ అదే కంటిన్యూ అయింది. సో కంటిన్యూ అయినప్పుడు అస్తమానం అది అవతల వాళ్ళకి చిరాకు అనిపిస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఇలాగే ఉంటాయన్నమాట. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు ఇలా మాట్లాడుకున్నప్పుడు చూసే ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, అబ్బా వీళ్ళేమైనా పెద్ద తోపులా, వీళ్ళేమైనా కింగులా, క్వీన్లా అన్నట్టుగా అనుకొని అది వీళ్ళ మీద నెగిటివ్ అయ్యి మణికంఠకి పాజిటివ్గా వర్కౌట్ అవుతుంది. మణికంఠకి ఈ రోజు వరకు కూడా తను సేవ్ అవ్వడానికి, ఆ రేంజ్లో ఓట్లు పడడానికి, ఓటింగ్ బీభత్సంగా ఓటింగ్ ఉంది, 18% ఓటింగ్ ఉంది. అయ్య బాబోయ్, 18% అంటే ఆషామాష విషయం ఏం కాదు. అంత ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది మనకి. బట్ హౌస్లో తన గేమ్కి ఓటింగ్కి సంబంధం లేదని మన ఎందుకు అనిపిస్తుంది అంటే గేమ్ గురించి కాదు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుకోవడం వల్లే మణికంఠకి మంచి ఓటింగ్ అనేది పడుతుంది అనేది ఫ్యాక్ట్. అండ్ తర్వాత నబీల్ అండ్ మనీ, వీళ్ళు చాలా సింపుల్. నబీల్ మణికంఠకి ఏదో హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో, బాబు నువ్వు ఆ బుట్ట తీసుకోబో, మిగతా నేను తీసుకొస్తా అన్నట్టుగా ఏదో అంటే కథం. ఈయన ఫుల్ కీచాడనమాట. అసలు ఏమనుకుంటున్నావు, ఏంటి నువ్వేంటి నేనేంటి అన్నట్టుగా పెద్ద చాటపాడతాం అంతా తీశాడు. ఒరే బాబు నబీల్ హెల్ప్ చేద్దామని, సపోర్ట్ ఇద్దామని, సరే కుర్రాడ్రా అనే ఫీలింగ్తో ఒక చెయ్యందిద్దామనే ఉద్దేశంతో ఏదో సపోర్ట్ ఇద్దాం అనుకుంటే ఈయన దాన్ని రచ్చకీడ్చి నబీల్ని మొత్తం బజార్లో కూర్చోబెట్టి, ఇక చూడు ఈయన నా దగ్గర డబ్బులు దొబ్బేసిండు, ఈయన నా బట్టలు లాక్కొని వెళ్ళిపోయిండు, ఈయన నా బండి లాక్కొని వెళ్ళిపోయిండు, లేనిపోనివన్నీ అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్తాను కానీ ఆ కైండ్ ఆఫ్ వేలోనే నబీల్ని కంప్లీట్గా రచ్చకీడ్చిండు అనమాట. సో అలా ఇంటెన్షన్ ఉన్నా కూడా నబీల్ స్టిల్ మనీ వైపే ఉంటూ, అదే మనీని అందరు కార్నర్ చేసినట్టుగా ఉంది అని అనుకోవడం, ఆ యాంగిల్లో సీతకి చెప్పి నబీల్ని కాకుండా వేరే వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి, నబీల్కి ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో తీసేయాలనుకున్న టైంలో అలా మాట్లాడడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. ఆ విషయంలో డెఫినెట్లీ మనీకి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ తన ఇంటెన్షన్. అండ్ తర్వాత మనకంటే ఏంటి అది కాదు, నేను బేసిక్గా కొంచెం నామినేషన్స్ ప్రెషర్లో ఉండడం వల్ల ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అన్నట్టుగా అంటున్నాం. అంటే నామినేషన్స్ ప్రెషర్ ఏంటి, నామినేషన్స్ అయిపోయాక ప్రెషర్ ఎందుకు ఉంటుంది, అయిపోయాక ఒకసారి మైండ్లో ఎగిరిపోతుంది కదా. ఇంకా ఇప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వడం వల్ల ఏమైనా మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చి లేకపోతే కాలాన్ని వెనక్కి తిప్పి మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా, లేదుగా.
సో అన్నెసరీ రీజన్స్, ఏదో తప్పించుకోవడానికి చెప్పే రీజన్స్ తప్ప ఇంకోటి అయితే లేదు మణికంఠకి. అండ్ తప్పించుకోవడానికి రీజన్స్ చెప్తున్నా అన్నీ కూడా అనుకోలేము, ఎందుకంటే కుర్రోడికి అన్ని తెలివితేటలు కూడా లేవు. అండ్ తర్వాత నిఖిల్ అండ్ నబిల్, నిఖిల్ అంటున్నాడు నబిల్తో, ఒరే చెప్పా కదా నెక్స్ట్ నువ్వేరా టార్గెట్ అని అన్నట్టుగా నిఖిల్ అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు సోనియాని వీళ్ళందరూ టార్గెట్ చేసి బయటికి పంపించారు, సోనియా అయిపోయింది. సో సోనియా లాంటి మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్లో నబీలు, కాబట్టి నబీల్ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని నిఖిల్ ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. నబీల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్, సోనియా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీలా? ఏ పరంగా? అసలు నువ్వు సోనియా లాంటి కంటెస్టెంట్ నబీలా, స్ట్రాంగ్ కంటెస్టెంట్ నబీలా, రెండిట్లో ఏదో ఒకటి చెప్పు బాబాయ్. సోనియా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే చాలా అది ఎటు అర్థం కాకుండా రాంగ్ వేలో వెళ్తుంది అనమాట. సోనియా ఏంటి, స్ట్రాంగ్ ఏంటి, ఏ పరంగా స్ట్రాంగ్, ఎందుకు స్ట్రాంగ్, అసలు ఆమెను టార్గెట్ చేయాలి అనే ఉద్దేశం అందరికీ ఎందుకు కలిగింది? ఆమె ఏదో స్ట్రాంగ్ బీభత్సంగా ఆడేస్తుంది, మాకు పోటీకి వస్తుందని కాదు కదా. ఆమె రచ్చ చేస్తుంది. ఇట్లా హౌస్లో ఒకరిని కదిలిస్తే ముగ్గురిని ఏకంగా ఇట్లా మీద పడి కరిచేస్తున్నారు, గ్రూపిజం చేస్తున్నారు, ఒక అందరినీ ఉసుగొలుపుతుంది. ఆమె గేమ్స్ ఆడకుండా మిగతా వాళ్ళని ఇట్లా ఎప్పుడురా వాళ్ళని కొట్టండి తిట్టండి అన్నట్టుగా అట్లా రౌడీజం చెలాయిస్తుంది అనే ఉద్దేశంతోనే సోనియా వెళ్ళిపోవాలని అందరూ కోరుకున్నారు. అంతేగాని ఆమె ఏదో స్ట్రాంగ్ ప్లేయర్ అని కాదు. నిఖిల్ అది ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఈయన ఇంకా ఇదే ఒక యాబ్సెంట్ మైండ్లో ఉన్నాడు అన్నమాట. సోనియా సో సోనియా వెళ్ళిపోవడం, సోనియా వీళ్ళందరి వల్లే వెళ్ళిపోయింది, ఇప్పుడు నిఖిల్ని కూడా వీళ్ళందరూ ఎందుకే టార్గెట్ చేస్తారంటూ ఏదో ఇప్పుడు సోనియా కోసం మిగతా వాళ్ళందరినీ ఈయన టార్గెట్ చేస్తూ వాళ్ళందరినీ బయటికి పంపించాలనే ఒక దీంతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. సిల్లీగా అనిపిస్తుంది ఇవన్నీ విన్నప్పుడు. అండ్ తర్వాత సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఈ టాస్కుల్లో ఒక్కొక్క టాస్క్కి 1.5 lakh అంట. వా, లాస్ట్ టైం 1 lakh, ఈసారి 1.5 lakh. మళ్ళీ ఎందుకు ఇచ్చారు సార్? లాస్ట్ టైం అయిపోయింది కదా టాస్క్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అంటే లాస్ట్ టైం మీరు చూపించిన ఉత్సాహం బాగుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇస్తానంట. రావట్లేదా, ఎవరు రావట్లేరా అన్నట్టుగా అయితే అనిపించింది అన్నమాట వైల్డ్ కార్డులు. ఎందుకంటే ఆబ్వియస్లీ లాస్ట్ వీక్ ఎండ్ చేయడానికి రీజన్ ఏంటి? మేబీ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వస్తున్నారు అన్నట్టుగా ఉండొచ్చు. ఈసారి మళ్ళీ అది కంటిన్యూ చేయడానికి ఉద్దేశం ఏంటి? రావాల్సిన వాళ్ళు ఎవరన్నా తగ్గడంతో, కొంతమంది హెసిటేట్ చేయడంతో, సరే ఎందుకు మళ్ళీ ఆ టాస్కులు పెట్టి కొంతమందిని తీద్దాం, తద్వారా టైంపాస్ చేద్దాం, ఈ వీక్ కూడా ఎలాగో నెక్స్ట్ వీక్ రాబోతున్నారు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ టాస్కులు పెట్టి దానికి ప్రైజ్ మనీ ఇంత యాడ్ చేస్తామన్నట్టుగా 1.5 lakh అన్నట్టుగా చెప్పి రకరకాలుగా అయితే చేయాలని మొదలు పెడుతున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా కూడా మనకు కావాల్సింది బిగ్ బాస్లో టాస్కులు జరగడం, వాళ్ళు ఎంటర్టైన్ అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేయడం. ఎంటర్టైన్ అంటే డ్యాన్సులు సాంగ్లే కాదు కదా, వాళ్ళు ఒళ్ళి పెట్టుకున్నా కూడా మనకు అది ఎంటర్టైన్మెంటే. సో అది. అండ్ తర్వాత ఇంకో మాట ఒకటి అన్నారు ఈసారి, ఏంది గెలిచిన క్లాన్కే ప్రయోజనం అని కూడా బిగ్ బాస్ క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ టైం ఏంటి, క్లాన్కి ప్రయోజనం అనేది పక్కన పెడితే మీరు వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి చూస్తున్నారు, కాబట్టి వైల్డ్ కార్డ్స్ని ఆపే ఉద్దేశంతోనే ఉండాలి అనేది మైండ్లోకి ఎక్కించారు. కాబట్టే ఇప్పుడు ఈ నిఖిల్ లాంటి వల్ల అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ క్లాన్కి ప్రయోజనం అని వాళ్ళే ఊహించేసుకొని నబీల్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేశారు. నబీల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేసినందుకు నాగార్జున గారు మొన్న వీకెండ్ ఎపిసోడ్లో ఫుల్ చెడు కూడా ఆడేసుకున్నారు. కాబట్టి ఈసారి కొంచెం వాళ్ళ క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో గెలిచిన క్లాన్కే ప్రయోజనం అన్నట్టుగా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. బట్ అది ఎలా వాడుకున్నారు ఏంటి డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఫస్ట్ పూల్ టాస్క్లో నిఖిల్ అండ్ విష్ణు. మామూలుగా ఈ టాస్క్ రచ్చ అయ్యేది. మిగతా సీజన్స్లో అయితే ఓ రేంజ్ కింద పడి కొరికేసుకొని రక్కుకొని అబ్బో పిసికేసుకొని రకరకాలుగా ఉండేది. ఆఫ్కోర్స్ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ పూల్లో దిగి ఆ ఫైట్లు జరిగితే ఆ కీస్ కోసం అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో. ఇద్దరే ఆడుతున్నారు, ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, కాబట్టి వాళ్ళ మధ్య ఆ లెవెల్ ఫైట్ కానీ ఆ లెవెల్ ఫిజికల్గా అయ్యే ఇది కానీ స్కోపే లేదు. సో ఒక మంచి కంటెంట్ ఉన్న టాస్క్ వేస్ట్ అయిపోయిందనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ విష్ణు పెద్దగా అస్సలు ఫైట్ ఇవ్వలేకపోయింది. నిఖిల్ కొద్ది వరకు ఇచ్చి తర్వాత ఇద్దరైతే లూజ్ అయిపోవడం వల్ల ఈ టాస్క్ అయితే వైడ్ అయిపోయింది. తద్వారా ఒక వైల్డ్ కార్డ్ అయితే యాడ్ అయ్యిండు. ఎస్, కొత్తగా ఈసారి వైల్డ్ కార్డ్ని యాడ్ చేస్తున్నారు. అంటే అలా ఉంటేనే కొంచెం టెన్షన్లు అనేవి వస్తుంటాయి అనమాట. ఈ వైల్డ్ కార్డ్ యాడ్ చేస్తున్నారంటే బాబు ఈ టాస్క్ మనం ఎలాగైనా విన్ అవ్వాలరా బాబు అనే ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విన్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఎసెన్షియల్. అది నువ్వా నేనా, నీ క్లానా నా క్లానా కాదురా బాబు, విన్ అవ్వాలి ఎవరో ఒకరు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ యాడ్ అవుతారు, యాడ్ అవ్వకుండా చూసుకోవాలన్నట్టుగా అయితే చాలా
ఇదిగా అయితే చేస్తున్నారు. అండ్ తర్వాత బాల్ని బ్యాలెన్స్ చేసే టాస్క్స్ ఏదైతే ఉందో అందులో యష్మి అండ్ మణికంఠ ఏ రేంజ్ రచ్చ చేశాడు అసలు ఈ టాస్క్లో. అసలు మీరు మాట్లాడకండి, నేను డైవర్ట్ అవుతున్నాను, నేను చూసుకుంటాను, నేను ఆడతా, వా నువ్వు ఒక్కడివే నీ పర్సనల్ ఇంట్లో ఏదో నీ పర్సనల్ గార్డెన్లో నువ్వు ఆడుకోవట్లేదు కదా బాబాయ్. బిగ్ బాస్ లాంటి ఒక షోలో ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు, అది కూడా ఒక టీం తరపున ఆడుతున్నప్పుడు, సోలోగా కాకుండా ఆ టీం అందరూ ఆబ్వియస్లీ ఎంకరేజ్ చేయడానికి, లేకపోతే సజెషన్స్ ఇవ్వడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రకరకాలుగా అన్నీ చెప్తానే ఉంటారు. నువ్వు టాస్క్ ఆడడం అనేది నీకు దాని ద్వారా కంటెంట్ వస్తుంది, జనాలు నిన్ను చూస్తున్నారు కాబట్టి. బట్ మిగతా వాళ్ళకు కూడా కంటెంట్ కావాలంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కదా. ఎంకరేజ్ చేస్తారు, నువ్వు వచ్చే అది నువ్వు ఇజ్జే అన్నట్టుగా వాళ్ళు కూడా నువ్వు గెలిచిన గెలుపులో ఒక పార్ట్గా ఉండాలని ఆశపడతారు కదా. ఎందుకంటే తద్వారానే జనాలలో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫేస్లు నోటెడ్గా ఉంటాయి, ఓటింగ్ పరంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ఈయనకి ఏమి చెప్పొద్దు, ఏమి చెయ్యొద్దు, ఈయనను మాత్రమే ఆడించేలా చూడాలి, ఆయన మాత్రమే పబ్లిక్ ఫోకస్ అంతా ఉండాలి, సెంట్రల్ ఫిగర్ ఆయననే ఉండాలి అంటే మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళ చుట్టాలా, లేకపోతే ఎవరు వేలు విడిచిన చుట్టాలా, బామ్మర్దులా, ఎవరని ఎందుకు సైలెంట్గా ఉంటారు చెప్పండి. అది మణికంఠ కదా అర్థం కావట్లేదు. మీరు సైలెంట్గా ఉండాలి, నేనే ఆడతా అంటే ఇప్పుడు ఏమైంది? ఆ టాస్క్ ఓడిపోయినాక ఇప్పుడు విష్ణు వచ్చి చెప్తున్నాడు, ఒరే బాబు అక్కడ యష్మి అంత బాగా ఆడుతుందంటే ఎవరి వల్ల, పక్కనే ఉన్న పృథ్వీ అంత మంచిగా సజెషన్స్ ఇస్తున్నాడు, అలా ఆడు ఇలా ఆడు, అలా ఉండు ఇలా ఉండు అంటే ఎప్పటికప్పుడు చెప్పడం వల్ల యష్మి అది తీసుకుంటూ ప్రాపర్గా ఆడింది అని విష్ణు చెప్తుంది. నిజానికి అదే ఇప్పుడు నో డౌట్. ఇప్పుడు ఈయన ఒక గేమ్ ఆడుతున్నాం, మనం బయట ఏదన్నా ఆడుతున్నప్పుడు కూడా, లేకపోతే ఏదో శ్రద్ధగా ఏదన్నా ఇట్లా పేక ముక్కలతో ఒక్కొక్కటి ఇట్లా పేరుస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కటి ఇట్లా బిల్డింగ్ లాగా ఒకదాని మీద ఒకటి అట్లా పేరుస్తూ ఉంటుంటే ఎవరో ఒకరు వచ్చి అరే సూపర్ రా, మంచిగా ఆడరా అంటే ఒరే నువ్వు మూసుకో, నా గేమ్ నేను ఆడుకుంటా అన్నట్టుగా అంటాం. అది చాలా కామన్. అదే ఎందుకంటే వాళ్ళకి ఆడే టైంలో కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది, డిస్టర్బ్ అవుతామో అనే ఉద్దేశంతో అలా అంటారు. మనకంట కూడా ఇక్కడ అలాగే అన్నాడు, నో డౌట్ తన ఇంటెన్షన్ అదే. కానీ ఇది బిగ్ బాస్, ఒక టీం వైపు నుంచి నువ్వు ఆడుతున్నావు, నీ గెలుపు నీ ఒక్కరిదే కాదు మొత్తం క్లాన్ది. ప్లస్ ఒక వైల్డ్ కార్డ్ వస్తున్నాడు అనేటప్పుడు అది ఇంకా చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్, ఇప్పుడు బిర్యానీ ఒక 10 మందికి పెట్టడం, అరే ఈ బిర్యానీ మీ 10 మంది తినరా అన్నప్పుడు వాళ్ళు ఒకలా తింటారు. అదే మీ 10 మందితో పాటు ఇంకో 5 కూడా వస్తారంటే ఆగండి అన్నప్పుడు అప్పుడు టెన్షన్ పడతారు. ఒరమ్మ 5 15 మందికి గీ బిర్యానీ తినాలా, 10 మంది అయితే సెట్ అవుతుంది కానీ ఫీలింగ్ అయితే వస్తే టెన్షన్ పడతాం కదా. సో ఇక్కడ కూడా వీళ్ళకి ఆ టెన్షన్తో కూడిన ఒక టాస్క్ కాబట్టి వైల్డ్ కార్డులు వస్తారనే టాస్క్. ప్రతి ఒక్కరు ఎవరికి నచ్చిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేయడంలో, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒరే అలా ఇలా అని చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద భారం పడుతుంది. అడిషనల్ వైల్డ్ కార్డ్ రావడం కానీ, లేదా ప్రైజ్ మనీ 1.5 lakh పోగొట్టుకోవడం అంటే అవి ప్రైజ్ మనీకి రాకుండా యాడ్ అవ్వకుండా ఉండడం కానీ, ఇవన్నీ అందరికీ పడే దెబ్బ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది, ఇన్వాల్వ్ అవుతారు కూడా. సో యష్మి అలా విన్ అయిపోయింది. అండ్ విన్ అయ్యాక డిస్క్వాలిఫై చేయాలి. ఇప్పుడు ఎవరి డిస్క్వాలిఫై చేయాలనుకున్నప్పుడు రకరకాలుగా థాట్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట ఒక్కొక్కరికి. బట్ నైనిక భలే చెప్పిందని అనిపించింది. మేము నలుగురు నామినేషన్స్లో ఉన్నాం కాబట్టి మా నలుగురిని వదిలేసి నామినేషన్స్లో లేని సీత ఆర్ ప్రేరణ మీ ఇద్దరిలో చూస్ చేసుకోండి అన్నట్టుగా అయితే నైనిక చెప్పింది. ఆమె నామినేషన్స్లో లేకపోతే ఇదే మాట చెప్పుద్దా అని నా డౌట్ అనమాట. బట్ నైనికకి అంత తెలివితేటలు ఉన్నాయంటారా? ఐ డోంట్ థింక్ సో, లేవు. అండ్ తర్వాత అండ్ విష్ణు మనీ ఆల్రెడీ టాస్క్లు ఆడేశారు, ఆల్రెడీ వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చేసారు కాబట్టి మిగిలిన వాళ్ళకి వచ్చేసారు కాబట్టి వీళ్ళిద్దరిని కన్సిడర్ చేయాలి. డిస్క్వాలిఫై చేయాలనుకుంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టుగా మన ప్రేరణ ఒపీనియన్. అండ్ అంటే లైమ్ లైట్ అది ఇది కంటే కూడా ఇప్పుడు ఏదైనా టాస్క్ ఉందనుకోండి, అది ఎవరైతే బాగా న్యాయం చేస్తారు, ఎవరైతే బాగా ఎఫిషియెంట్గా ఆడతారో అనే యాంగిల్లో చూస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళకి ఆల్రెడీ ఛాన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళని ఉండకూడదు, వీళ్ళకి రాలేదు కాబట్టి వీళ్ళు ఆడాలి అంటే ఎఫిషియన్సీ లేకపోతే వీళ్ళు ఈ టాస్క్ ఆడే సత్తా వీళ్ళకి లేదు. అఫ్కోర్స్ టాస్క్ ఏంటనే ముందే వాళ్ళకి తెలియకపోయినా కూడా ఒక టాస్క్ ఇస్తే, ఏదైనా పని ఇస్తే అది ఎంత సిన్సియర్గా చేస్తారో, ఎంత ఎఫిషియెంట్గా చేస్తారో అనేది మైండ్లో పెట్టుకొని తద్వారా ఎవరైనా తీస్తే బాగుంటుంది. కానీ జస్ట్ వీళ్ళకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చేసింది కదా ఇంకా లైట్ తీసుకోవాలనే ఆ ఇంటెన్షన్ మటుకు నాకెందుకు కరెక్ట్ కాదనిపించింది. అండ్ తర్వాత
ప్రేరణ గురించి మనీకి చెప్తూ ప్రేరణకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఉంది కదా, హెల్త్ బ్యారియర్ ఉంది కదా, హెల్త్ అనేది నాకు బ్యారియర్ కాదు, ఓకే నేను అది పెద్ద సాకులాగా చెప్పుకొని నేను ఉండను అన్నట్టుకైతే ప్రేరణ చెప్తుంది. దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే హెల్త్ ఇష్యూ వల్ల ఎవరైనా సరే ఈజీగా సింపతి గెయిన్ చేయాలని ఆటలో తద్వారా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటారు. బట్ ప్రేరణ అలా కాకుండా నాకు హెల్త్ అనేది బ్యారియరే కాదు, ఆ రీజన్ మటుకు చెప్పకు అన్నట్టుగా మనీకి స్ట్రిక్ట్గా చెప్పేసింది. సో మనీ ఆ పరంగా నేనేదో ఈ పిల్లకి సపోర్ట్ చేద్దాం చూస్తే ఈ పిల్లే నన్ను వేసుకుంటుంది అన్నట్టుగా అనుకోని ఉంటాడేమో మైండ్లో. అండ్ తర్వాత ఇంతకీ లైక్ కొట్టారా? లైక్ కొట్టండి మాస్టర్. నేను ఎన్ని లైకులు కొడితే వీడియో అంతకు ముందుకెళ్తుంది. దయచేసి లైకులు అస్సలు మిస్టేక్ అండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ తర్వాత సీత దృష్టిలో నబీల్ చెప్తూ ఏంటంటే సీతకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది కదా చీఫ్గా, సో తను ఇప్పుడు టాస్క్ ఆడకపోయినా పెద్ద పోయేదేం లేదు తనకి, కాబట్టి తననే డిస్క్వాలిఫై చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నబీల్ చెప్తుంటాడు. అండ్ మనీ పేరు అందరూ మోస్ట్లీ చెప్తుంటే మనీకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఎందుకంటే అందరూ హౌస్లో తన మీదే పడుతున్నారు, తననే కార్నర్ చేస్తున్నారు. ఈ టైంలో ఏదో ఒక టాస్క్ ఏదో ఓడిపోయినందువల్ల వాళ్ళు ఇంకా సత్తా లేదు అన్నట్టుగా అది అలా నిర్ణయించకుండా ఇంకొక ఛాన్స్ చూద్దాం, మేబీ ఇంకా బెటర్గా ఆడతాడేమో అనే ఫీలింగ్తో నబీల్ ఈ మాట అయితే చెప్పాడు. తన కన్సర్న్కి నబీల్ మీద ఉన్న ఆ ఫీల్కి డెఫినెట్లీ నబీల్ అప్రిషియేట్ చేయాల్సిందే, మనీ మీద ఉన్న తన కన్సర్న్కి. బట్ అది మనసులో ఏం పెట్టుకొని చేస్తున్నాడు అనేది నాకు అనిపించింది. ఓకే ఇది కావాలనే ఓవర్గా ఉంది అని అనిపించినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓవర్గా ఉన్నా ఏమున్నా కూడా నబీల్ వచ్చింది జనాల్ని ఆకట్టుకోవడానికి. ఏం చేసి అయినా సరే జనాల్ని ఇంప్రెస్ చేయడమే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కర్తవ్యం. అది మైండ్లో 100 పెట్టుకొని 100 క్రిమినల్ థాట్స్ పెట్టుకొని, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషికి నువ్వు మంచిగా చేస్తావు అనే ఫీలింగ్ జనాలకి కలిగించగలిగితే చాలు, దట్స్ ఇట్. సో నబీల్ డిడ్ దట్. నా దృష్టిలో నబీల్ తప్పైతే ఏం లేదని నేను అనుకుంటున్నాను. తర్వాత నబీల్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. సీత దృష్టిలో ఏంటి వీళ్ళందరి వర్షన్స్ వినేసింది కాబట్టి ఇంక తను ఆలోచించుకుంటుంది అన్నమాట, ఏం చేయాలి అంటూ ఆలోచించి సరే ఇప్పుడు మీ అందరినీ ఆపేసి నేనే ముందుకెళ్ళి ఆడినా కూడా నాకు అదొక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకులే అన్నట్టుగా. దానికి తోడు నేను నామినేషన్స్లో కూడా లేను కదా అన్నట్టుగా తను ఆలోచించి తనని తీయాలా అండ్ ప్లస్ మనీ కూడా ఒక ఆప్షన్ ఉంది కదా అనే ఉద్దేశంతో మనీని తీయాలనే ఉద్దేశంతో కూడా తను అనుకుందన్నమాట. నాకెందుకో మనీ కంటే కూడా ఇప్పుడు మిగతా వాళ్ళు విష్ణు లాంటి వాళ్ళని ఇప్పుడు టాస్క్ అయిపోయింది అనుకున్నప్పుడు, అంటే టాస్క్ ఆల్రెడీ ఆడేశారు అనుకున్న వాళ్ళలో మణికంఠ ఉన్నాడు, విష్ణు కూడా ఉంది కదా. సో ఇద్దరు ఉన్నప్పుడు మేబీ కంపారిటివ్లీ మణికంఠ ఆల్రెడీ లాస్ట్ వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే డిస్క్వాలిఫై అయిపోయాడు. ఫస్ట్ టైమే డిస్క్వాలిఫై చేసేసారు లాస్ట్ వీక్ సర్వేలో ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో కూడా. ఈసారి కూడా మనీనే మళ్ళీ ఫస్ట్ టైమే డిస్క్వాలిఫై చేసేసారు. సో మనిషి మెంటల్గా బాగా డిప్రెస్ అవుతాడు కదా. ఇప్పుడు యష్మికి మనీ అంటే పడకపోయినా కూడా ప్రతి వారం మనీని నామినేట్ చేసి తీరుతా అనుకున్న యష్మికి కూడా నాకు ఎందుకో ఫస్ట్ టైం వాడిని చూస్తుంటే బాధ వేస్తుంది, ఐ ఫీల్ బ్యాడ్ అన్నట్టుగా అయితే అనేసింది. సో అదొక గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ మనీ కంటే కూడా విష్ణుని సెలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం బాగుండేది కదా అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. సో సీత ఫేవరెటిజం చూపించిందా ఫ్రెండ్ని విష్ణు విషయంలో, ఆ ఫ్రెండ్షిప్ చూపించిందా అంటే ఖచ్చితంగా చూపించిందనే అనుకోలేమో. ఇలాంటి వాటిల్లో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. అండ్ విష్ణు ఏంటంటే ఎవరన్నా సజెషన్స్, విష్ణు ఒకటే పాయింట్ పట్టుకుంది ఏంటంటే ఎవరన్నా నువ్వు టాస్క్ ఆడేటప్పుడు పక్కన వాళ్ళు వచ్చి సజెషన్స్ ఇస్తున్నప్పుడు లేకపోతే అలా ఆడు ఇలా ఆడు అని చెప్తున్నప్పుడు అది తీసుకునేవాడే సరైన ప్లేయరు, అది తీసుకోగలగాలి, లేకుంటే తను చాలా వీక్ అన్నట్టే నా దృష్టిలో అన్నట్టుగా. మనీని మాటికి మనీ అనే తన మైండ్లో ఉంది, అదే స్ట్రెస్ చేస్తుంది అన్నమాట. కాబట్టి సీత దానికే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనీని తీసేసినట్ట అన్నట్టుగా అయితే మనకి అనిపిస్తుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరిలో ఎవరి తీసినా ఓకే. కంపారిటివ్లీ చూసుకుంటే మనీ లాస్ట్ టైం ఫస్ట్ వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ కుర్రోడ్ని ఎందుకు ఇట్లా అనగదొక్కాలి అనే ఉద్దేశంతో హ్యూమానిటేరియన్ యాంగిల్లో ఆలోచించుంటే కొంచెం విష్ణుని తీసుంటే కొంచెం బెటర్ ఉండేదేమో అని నాకు అనిపించింది. బట్ ఇద్దరికి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది కాబట్టి నో డౌట్ ఇంకా అందరికీ ఛాన్స్ రావాలనే ఉద్దేశంతో తీయాలని అందరికీ ఉంటుంది కాబట్టి తద్వారా తీసేయడంలో తప్పైతే లేదు. అండ్ తర్వాత రోల్ బేబీ రోల్ టాస్క్, ఇలాంటి టాస్క్లో నబీల్ అంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంటే ఎందుకు, మిగతా నబీల్ ఏదైనా ఫిజికల్ టాస్క్ కింద మీద పడి ఉండే టాస్కులు లాంటివి ఏమన్నా ఉంటే నబీల్ని పంపిస్తే ఓకే. వేరే కంటెస్టెంట్ అఫ్ కోర్స్ నబీలే చాలా ఇంట్రెస్ట్గా నేనే ఆడతా అన్నట్టుగా వచ్చాడు. బట్
సీత కదా క్లాన్ చీఫ్, ఆమె ఒక డెసిషన్ తీసుకోవాలి కదా, అందరికీ ఛాన్స్ రావాలి, నబీల్ని ఒక టాస్క్లో పంపించాలంటే ఇది నాకు గట్టి ఫిజికల్ టాస్క్ పంపిద్దాం, ఇలాంటి వాటికి ఎందుకులే అని అంటూ వాళ్ళ దాంట్లో ఉన్న ఏ ప్రేరణ లాంటి వాళ్ళనో ఇంకోళ్ళనో పంపిస్తే ఇంకొంచెం బెటర్గా ఉండేమో అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట నాకు. సో అలా ఆదిత్య నబీల్ వీళ్ళిద్దరూ ఆడితే నబీల్ ఓడిపోయి ఆదిత్య గారు విన్ అయ్యారు. ఫస్ట్ టైం ఆదిత్య గారి ఏజ్కి అఫ్కోర్స్ ఏదైనా ఆదిత్య నబీల్ మధ్య ఏదైనా ఫిజికల్ టాస్క్ పెడితే మేబీ మోర్ ఛాన్సెస్ నబీల్కే ఉండేవేమో. ఆబ్వియస్లీ కొంచెం ఆదిత్య గారి కంటే ఏజ్లో తక్కువ, యంగ్ అండ్ డైనమిక్గా కూడా ఉంటాడు, మంచి ఏమంటాడు ఫైర్ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి గెలిచేవారేమో. బట్ ఇది ఫిజికల్ కాకుండా బుద్ధి బలంతో సంబంధించిన టాస్క్ కాబట్టి ఆదిత్య గారు విన్ అయినట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో తర్వాత నబీల్ ఓడిపోయినందుకు యాక్చువల్లీ నబీల్ని ఈ టాస్క్లో ముందుకు వచ్చినందుకే యష్మి బాగా ఫీల్ అవుతుంది. ఏంటి ఆపోజిట్ టీంలో ఉన్న యష్మి అసలు నబీల్ని ఎందుకు పంపించారు, హౌకమ్ అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అది ఇది అన్నట్టుగా పంపించారు. అంటే వాళ్ళ దృష్టిలో నబీల్ కాకుండా ఇంకోరన్నా వేరే కంటెస్టెంట్ వచ్చుంటే బెటర్ ఉండే కదా, నబీల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు కదా అనే ఉద్దేశంతో. అంతే పావుల కోడికి బారానా మసాలా అంటారు కదా, సో బారానా మసాలా లాంటి నబీల్ ఈ పావుల కోడి లాంటి టాస్క్కి ఎందుకు ఆడటం, వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అనే ఫీలింగ్ అనమాట యష్మికి. సో ఆ పరంగా చూసుకుంటూ ఎవరిని తీసేయాలి, నిఖిల్ టీం వాళ్ళకి మళ్ళీ ఇంకో టాస్క్ అయితే విన్నారు కాబట్టి లైన్గా 2 టాస్కులు విన్నారు కాబట్టి సెకండ్ టైం ఇక సీతను తీసేశారు. ఎందుకంటే లాస్ట్ టైము నబీల్ని తీసేస్తే ఫుల్గా రచ్చరచ్చ అయింది. ఒరే నాన్న మనము మన కోసం ఆడుకోవడం కాదు బాబు, వైల్డ్ కార్డ్స్ ఆపేదే ఇంటెన్షన్గా ఉండాలి కాబట్టి అన్నట్టుగా నాగార్జున గారు బాగా క్లాస్ స్పీకర్ కాబట్టి ఈసారి మళ్ళీ నబీల్ని తీసే అవకాశం ఉన్నా కూడా ఆయన జోలికి వెళ్లకుండా సీతని తీసేశారన్నమాట. సీత పెద్దగా గేమ్స్ ఆడట్లేదు, ఆమె ఏ టాస్క్ ఆడతాను ముందుకు రావట్లేదు, వాళ్ళని వీళ్ళని పంపించడం తప్ప ఆ పంపించడం కూడా చాలా రాంగ్ చాయిస్లతోనే పంపిస్తుంది అన్నట్టుగా అయితే నిఖిల్ చెప్తున్నాడు అనమాట. రాంగ్ చాయిస్లు అనగా సీత ఏం చెప్తుందంటే నేను టాస్కులు ఆడకపోవడమే దానివల్లే కాదు కదా, నా గేమ్ ఎలా ఉందని తెలిసేది నేను ఆడే ఆట వల్లే కాదు కదా, నేను ఎవరిని పంపిస్తున్నాను అనేది కూడా నా గేమే. ఈ పర్టికులర్ టాస్క్లో ఈ కంటెస్టెంట్ అయితే బాగా ఆడతాడు అని నేను అనుకున్నప్పుడు ఆ కంటెస్టెంట్ పంపిస్తా, అది కూడా గేమే కదా, అది కూడా నా థాట్లోంచి వచ్చింది కదా, అది కూడా నా బ్రెయిన్ యూజ్ చేసా కదా, అందులో కూడా నా సత్తా తెలుస్తుంది కదా అన్నట్టుగా అయితే సీత అంటుంది. లాజిక్ ప్రకారంగా చాలా లాజిక్, బట్ ఆ లాజిక్ యూజ్ చేసి సీత విన్ అవ్వలేదు కదా. విన్ అయ్యి ఉంటే ఆమె చెప్పింది వర్కౌట్ అయ్యేదేమో, అందరూ నమ్మేవాళ్ళం. విన్ కాలేదు కాబట్టి ఎవరైనా సరే ఎవరైనా సరే ఏదైనా మాట చెప్తే అచీవ్ చేసిన వాళ్ళు చెప్తేనే మనకి వినాలనిపిస్తుంది. ఏం అచీవ్ చేయకుండా ఊర్లో అరుగు మీద కూర్చునేవాడు కూడా లుంగి ఎగదొప్పుకొని మస్తు చెప్తూ ఉంటాడు. అవన్నీ చెప్తుంటే ఈయనేదో పెద్ద పొడి చేసినట్టు నాకు చెప్తున్నాడు అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో జీవితంలో ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ అచీవ్ చేయాలన్నమాట. ఆ థియరీ ఇక్కడ సీత విషయంలో కూడా మనకి ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అప్లై అవుతుంది. కాబట్టి సీత చెప్పేది మనకి కన్సిడరేషన్లోకి ఎక్కువ మంది తీసుకోరు ఆడియన్స్, ముఖ్యంగా ఆపోజిట్ టీంలో ఉన్న నిఖిల్ అసలే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ తర్వాత ప్రేరణ గురించి సీత కానీ నైనిక కానీ వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ అసలు ప్రేరణ ఏ టాస్క్ ఆడిందని, ఆమె ఏం ప్రూవ్ చేసుకుందని, ఆమెను ఎందుకు కన్సిడర్ చేయలేదు అన్నట్టుగా అయితే వీళ్ళందరూ అనుకుంటున్నారు. బట్ పృథ్వీ వాళ్ళు ఏం చెప్తారంటే అది కాదు, ప్రేరణ ఆమె ఆడుకున్నా కూడా ఆమె స్ట్రెంగ్త్ ఏంటో మాకు తెలుసు, ఎలా ఆడుతుంది ఏంటని తెలుసు అన్నట్టుగా. అంటే అంతకుముందు ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే బయట ఉన్న ఆమె ముందు నుంచి పరిచయం కానీ అక్కడ ఎలా ఉంటుంది అని అవన్నీ మైండ్లో వీళ్ళు పెట్టుకొని తద్వారా ప్రేరణ కంటే కూడా సీత బెటర్ ఆప్షన్ టు గెట్ డౌన్ అన్నట్టుగా వాళ్ళు ఆలోచించి సీతను తీశారు. బట్ బిగ్ బాస్కి వన్స్ వచ్చినప్పుడు ఎవరు బయట నాలెడ్జ్ అనేది కంప్లీట్గా లేకుండా ఒక కంప్లీట్ మైండ్ని జీరో చేసేసి బ్లాక్ మైండ్తోనే ఏ డెసిషన్ అన్న తీసుకోవాలి. సో ప్రేరణని ఇక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోకపోవడం వల్ల వీళ్ళు బాగా ఆర్ట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. ఓవరాల్గా చూస్తే ఎపిసోడ్ అయితే 3 టాస్కులు జరిగినా కూడా నాకు ఎందుకో డ్రై అనిపించింది. మేబీ ఇప్పుడు వైల్డ్ కార్డులు వస్తే కొంచెం ఊపందుకుంటుందేమో, వచ్చే వరకు ఇలా ఈ డ్రైనెస్లో మనం ఈత కొడుతూనే ఉండాలన్నమాట. వెట్టి లేకుండా ఓన్లీ డ్రై మాత్రమే ఉన్నా కూడా. ఎలా ఈత కొడతారు, నా వీడియోకి ఇప్పుడు లైకులు కొడితే కొంచెం ఈత కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. దయచేసి లైకులు కొట్టండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడతా ఉంటేనే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి మాస్టరు. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్. బాయ్.